నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామనామం విష్ణు శివ శక్తుల మేలు కలయిక. రమయతీతి రామః. ఎవరైతే అందరినీ ఆనందింపజేస్తాడో ఆ దివ్య స్వరూపుడే రాముడు. అలాంటి రాముణ్ణి భక్తులు తమ ఆరాధనీయ మూర్తిగా కొలుచుకుంటారు. ఆ పరంపరలో ఆవిష్కారమైన శ్రీరాముని సన్నిధి తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని జార్జిపేటలోని శ్రీ కళ్యాణ కోదండరామస్వామి వారి ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. రామా రామా కళ్యాణ గుణశోభితుడైన దాశరథి జార్జిపేటలోని రామాలయంలో పట్టాభిరామునిగా, కళ్యాణ గుణధామునిగా, కోదండరామునిగా అలరారుతున్నాడు. పట్టాభిషేక సంపూర్ణ శిల్పకళా సమన్వితంగా ఈ అరుదైన ఆలయం వర్ధిల్లుతోంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అందరి హృదయాలలో నెలకొని సర్వులను నియమించే ఆత్మనే అంతర్యామి అంటారు. ఆ అంతర్యామిత్వం మానవాకృతి దాల్చితే అది శ్రీరామావతారం అవుతుంది. మానవ జన్మ ఎత్తి అందరినీ ఆకర్షిస్తాడు కాబట్టి రామునికి శ్రీరాముడు అనే పేరు స్థిరపడింది. అలాంటి రాముడు కళ్యాణ కోదండరామునిగా జార్జిపేట ఆలయంలో దర్శనమిస్తున్నాడు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఆలయంలో రాముడు రమ్య గుణధామునిగా, రాజీవ లోచనునిగా ప్రకటితమవుతాడు. ఈ ఆలయం 1925వ సంవత్సరంలో ఈ గ్రామంలో నిర్మితమయ్యింది. అయితే కాలదోషం వల్ల ఆలయం శిథిలం కాగా మదనసుందరం, కనకళ్ల సత్తిబాబు అనే భక్తులు భక్తి స్ఫూర్తితో ఈ ఆలయాన్ని ఆకర్షణీయంగా జీర్ణోద్ధరణకు కావించారు. సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవని జంబులు అంతారామమయం, ఈ జగమంతారామమయం అంతారామమయం. అపురూప శిల్పకళా సమన్వితంగా చూడముచ్చటైన కట్టడాలతో ఈ ఆలయం భాసిల్లుతోంది. సువిశాలమైన మందిరంలో ఎటు చూసినా కళాకృతులు, నగిషీలు, దేవతామూర్తులు భక్తులను ఆకర్షింపచేస్తాయి. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు గాలిదేవర భైరవస్వామి, కళ్యాణ కోదండరామస్వామి వారి మందిరాన్ని 1925వ సంవత్సరంలో ఓ పర్ణశాలలో ప్రారంభించారు. ఆ తర్వాత 2010 సంవత్సరంలో ఈ ఆలయం సంపూర్ణంగా అభివృద్ధి చెంది విరాట్ రూపాన్ని సంతరించుకుంది. భక్తుల ఆధ్యాత్మిక భావనలతో, హార్దిక సౌజన్యంతో ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతోంది. నా పేరు అబ్బిరెడ్డి మదనసుందరం. ఈ దేవస్థానానికి చైర్మన్గా ఉన్నాను. 1922లో చిన్న పూరు గుడిసెలో మొదలైన ఈ దేవస్థానం అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. 2008వ సంవత్సరంలో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాలని దేవస్థాన కమిటీ నిర్ణయం తీసుకుని ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడం స్టార్ట్ చేసాం. అతి తక్కువ టైంలోనే అత్యద్భుతంగా మంచి శిల్పకళా వేదికతో ఈ దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. ప్రత్యేక మందిరంలో సీతా లక్ష్మణ, హనుమ సమేతంగా భరత శత్రుఘ్న, వాల్మీకి, విశ్వామిత్ర, వశిష్ఠ మూర్తుల ఆలంబనగా పట్టాభిషేక ఘట్టాన్ని సంపూర్ణంగా కళ్లకు కట్టే రీతిలో ఈ మూర్తులు గోచరమవుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శిల్పకళా లోగిలిలో ఈ మూర్తులు రూపుదాల్చాయి. నిరధనకే ధనరామ హమారే అంటూ కబీర్దాస్ రామవైభవాన్ని గానం చేశారు. ధనహీనులకు రామనామమే ధనం, జీవన ప్రయాణంలో రామనామమే తరిగిపోని ఇంధనం. అలాంటి కళ్యాణ గుణాలంకరుడైన రాఘవేంద్రుడు పట్టాభిరామునిగా, సామ్రాజ్య భోజ్యునిగా దర్శనమిస్తాడు. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా,
అందరి బంధువయ్యా భద్రా. శ్రీరాఘవం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ రామభక్తులు రాముణ్ణి శరణు వేడుతారు. వారి శరణాగతుల్ని ఆలకిస్తున్న రీతిలో అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రాముడు భక్తులందరికీ అభయాన్ని ప్రదానం చేస్తాడు. కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. దుష్టశక్తుల్ని అణిచివేసే కోదండాన్ని చేతబూని బంధుమిత్ర ఋషిగణ సహితంగా పట్టాభిరాముడు అలంకార శోభితంగా తేజరిల్లుతాడు. శ్రీరాముడు పట్టాభిషేకాన్ని అందుకుంటున్న రీతిలో గోచరమయ్యే ఆలయాలు ఎంతో అరుదు. ఆ దివ్యమోహన ఘట్టాన్ని ఈ ఆలయం సాక్షాత్కరింపచేస్తుంది. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై. శ్రీరామ పరివారాన్ని ఋషి సమాహారాన్ని దర్శించుకుని పూజించుకుని సేవించుకోవడానికి భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. శ్రీరామనామం మరువం శ్రీరామ సేవను విడువం అంటూ భక్తులు తారకనామాన్ని రామనామాన్ని ఉచ్చరిస్తూ రామనామ స్మరణతో రాముని సేవలో తరిస్తారు. వైరాగ్య యోగ యాగ తాప దానాదుల కన్నా రామనామమే పరమ ఉత్కృష్టమని తులసీదాసు పేర్కొన్నారు. ప్రతి భగవన్నామానికి దివ్య శక్తి ఉంటుంది. విశేషించి రామనామం శివ విష్ణు శక్తియుక్తం. రామనామం ఎన్నో విశేషాంశాల సమాహారం, ఎన్నో నిగూఢాంశాల సమ్మేళనం. శ్రీరాముడు మాధుర్యమూర్తి, తరగని యశోస్ఫూర్తి, ఆరాధ్య ఆదర్శ భావాల దీప్తి. అలాంటి రామదర్శనం, రాముని ఆరాధనం ఇహపర సౌఖ్యకారకంగా భక్తులు భావిస్తారు. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. జార్జిపేటలోని శ్రీ కళ్యాణ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి కూడా అలరారుతోంది. పుష్పాలంకృతునిగా, పుష్పహాసునిగా, పూల రంగనిగా పరంధాముడు శ్రీనివాసుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే కళ్యాణ కోదండ రామాలయం. అది ఈ జిల్లాలో ఎక్కడా లేని చాలా మంచి సందర్భం ఉండేది. అదేవిధంగా ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇదే గుడి ప్రెమైసెస్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క మందిరం కూడా ఉంది. అది కూడా 2010వ సంవత్సరంలో ఈ గుడిలో స్థాపించడం జరిగింది. భద్రాచలం మరియు తిరుపతి తర్వాత అటువంటి మహామాన్వితంగా ఉన్నటువంటి గుడి కింద ఈ రెండు ఇక్కడ రూపుదిద్దుకున్నాయి. శ్రీ భూ నీళా సమేత వెంకటేశ్వర స్వామి విలసిల్లుతోన్న స్వామి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళ స్వరూపుడు, సర్వమంగళాలకు ప్రధాన కారకుడు, అలమేలు మంగపతి. ఈ ఆలయంలో స్వామి సమ్మోహనాకృతిలో సుందర శ్రీనివాసునిగా దర్శనమిస్తాడు.
రజత కవచాలంకృతంగా చేమంతులు, తులసి వంటి పరిమళ పుష్పపత్రాలతో స్వామి గోచరమవుతాడు. కలియుగ ప్రత్యక్ష వరదునిగా, కలియుగ అధినాథునిగా తిరుమల గిరిరాయుడు భక్తుల మొరల్ని ఆలకిస్తాడు. గోవింద హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ హరే గోవింద హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ హరే అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధసతైః त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरे आदिवेङ्कटशैलमुदारमतेर्जनताभिमताधिकदानरतात् परदेवतया गदितान् निगमै कमलादयितान्न परं कलये गोपवधु शतकोटिवृता स्मरकोटिसमात् प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिराम गुणाकरदाशरथे जगदेकधनुर्धर धीरमते రామో విగ్రహం ధర్మః. రాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు. ధర్మ నిర్వహణలో, నిస్వార్థ సేవలో, కర్తవ్య పాలనలో రామునికి రాముడే సాటి. అందుకే రాముడు రామకథ తరాలు తరిగినా, యుగాలు మారినా చెక్కు చెదరకుండా ప్రకాశిస్తోంది. అలాంటి మధుర మనోజ్ఞమూర్తి శ్రీరాముడు. ఈ ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహిస్తారు. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఇది శ్రీరామ గాయత్రి. ఎన్నో విశేష ఫలితాలను ఈ రామగాయత్రి అందిస్తుంది. వేద మంత్రోచ్చారణలు, మంగళనాదాల నేపథ్యంగా శ్రీరామ వైభవాన్ని ఘనంగా కీర్తిస్తూ సాగే మంత్రానుష్ఠాలతో సీతారాములకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. శుద్ధోదకం, గోక్షీరం, నెయ్యి, చక్కెర, గంధోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, నారికేళ జలం వంటి ద్రవ్యాలతో రామస్వామికి రమ్యమోహనంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. తిరుమలలో శ్రీవారికి జరిగే రీతిలో ఇక్కడ కళ్యాణరామునికి స్నపన తిరుమంజనాన్ని కొనసాగిస్తారు. హనుమ
1929వ సంవత్సరంలో గాలిదేవర భైరవస్వామి, కళ్యాణ కోదండరామస్వామి వారి మందిరాన్ని ఓ పర్ణశాలలో ప్రారంభించారు. ఆ తర్వాత 2010వ సంవత్సరంలో ఈ ఆలయం సంపూర్ణంగా అభివృద్ధి చెంది విరాట్ రూపాన్ని సంతరించుకుంది. భక్తుల ఆధ్యాత్మిక భావనలతో, హార్దిక సౌజన్యంతో ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతోంది. చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీ కళ్యాణ కోదండరామస్వామి వారికి కళ్యాణోత్సవాన్ని కమనీయ బంధురంగా నిర్వహిస్తారు. ముక్కోట ఏకాదశి, శ్రీరామనవమి విశేషంగా జరుగుతూ ఉంటాయి. సంవత్సరోత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి కళ్యాణం స్వామివారికి, రాముల వారికి, అలాగే వెంకటేశ్వర స్వామికి భోగి పండుగ నాడు గోదా కళ్యాణం, ఇటువంటి కార్యక్రమాలన్నీ నిత్యం నిరంతరంగా భక్తుల సహకారంతో జరుగుతూ ఉంటాయి. ధర్మంలో సత్యం నెలకొని ఉంది. ఆ సత్యమే అన్ని సుగుణాలకు ప్రాతిపదిక. అలాంటి సుగుణాలలో సాటిలేని మేటి సమ్మోహన రూపుడు శ్రీరామచంద్రుడు. కళ్యాణ రామునిగా, కోదండరామునిగా, సీతారామునిగా, సద్గుణధామునిగా రఘువీరుడు అలరారుతున్నాడు. ఆ జానకీ వల్లభుని అపార కరుణ, అనంత దయ మనపై అఖండంగా ప్రసరించాలని ఆ స్వామిని వేడుకుందాం. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.